Request everyone please come inside the open auditorium. Every students please. All the students come inside the open auditorium. Within the bustling campus culture, college event stands as a catalyst for creativity, collaboration and youthful vitality. Whether it's a dramatic performance, a music fest, or an academic conference, or a fest celebration. Good evening, everyone. The evening breeze in GNI feels energetic, doesn't it? Make some noise, doesn't it? Okay. We gather today for the teaser launch of the movie Love Me on account of International Women's Day. I, Maria Hassan, Assistant Professor, CSC, GNI, TC, welcome all the dignitaries, Director, Principals, Dean, Associate Director, HODs, faculties, and last but not least, my dear students to this grand event. Once again, welcome to the grand event. Okay. Now, Guru Nanak Institution is one of the largest educational groups in India. With 10,000 plus students currently enrolled in various programs of studies, including engineering and technology, pharmacy, business management, dental science, and homeopathy college. At Guru Nanak Institution, professional education forms the first and foremost foundation for the students to achieve the higher goals of life. Now, I am going to hand over the mic to the really beautiful woman, Miss Vindhya ma'am. She is a sports presenter and an anchor from the Hyderabad. A big round of applause for the Miss Vindhya ma'am. Please. Make some noise for the Vindhya ma'am. Welcome ma'am. Thank you so much. Guru Nanak Institutions. Good evening. ఎలా ఉన్నారు బాబు అందరూ? ఇప్పటిదాకా ఫుల్ మ్యూజిక్ డించక్ ఎంజాయ్ చేస్తూ ఇప్పటి నుంచి ఈవెంట్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళబోతుంది. అండ్ ఇప్పుడే లవ్ మీ ఇఫ్ యూ డేర్ హీరోయిన్స్ ఆశిష్ అండ్ వైష్ణవి చైతన్యకి హార్టీ వెల్కమ్ టు గురు నానక్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ ఇవాళ మీ అందరితో కలిసి ఇక్కడ టీజర్ లాంచ్ చేసుకోవడానికి మా ఎంటైర్ టీమ్ ఇక్కడికి వచ్చేసారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామా? థ్యాంక్ యూ సో మచ్. మరి శిరీష్ గారి సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి గారు, హన్షిత గారు అండ్ నాగమల్లిడి గారు ప్రొడ్యూసర్స్గా, అరుణ్ భీమవరపు గారి డైరెక్షన్లో, ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్తో, లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ గారి ఫోటోగ్రఫీతో, అవినాష్ కొల్లా గారు ఆర్ట్ డైరెక్టర్గా, ఆశిష్ అండ్ బేబీ సినిమాతో మన అందరి మనసులు దోచుకున్న వైష్ణవి చైతన్య హీరోయిన్స్గా లవ్ మీ ఇఫ్ యూ డేర్ అంటూ ఏప్రిల్ 27న ఈ సినిమా మనందరి ముందుకు రాబోతుంది. సో మీరందరూ ఎక్సైటెడ్గా ఉన్నారా ఫర్ దిస్ ఫిల్మ్? మొన్ననే ఫిబ్రవరి 27న మోషన్ పోస్టర్ చూసాం, టైటిల్ బయటకు రావడం చూసాం. ఆ బజ్లోనే ఇప్పుడు మీ అందరితో పాటు వచ్చి ఇక్కడ టీజర్ లాంచ్ చేద్దామని చెప్పి మీకోసమే ఇంత దూరం వచ్చేసామన్నమాట. మరి మోషన్ పోస్టర్ ఎంతమంది చూశారు? వావ్,
ఓకే, మ్యాక్సిమం అందరూ కూడా చూసేశారు కాబట్టి ఇప్పుడు మీ అందరి కోసం ఇక్కడ మోషన్ పోస్టర్ ఇంకొంచెం సేపట్లో లాంచ్ చేస్తాం మళ్ళీ. బట్ మీ అందరి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ఉంది. వాట్ యూ థింక్ అబౌట్ ద టైటిల్ అండ్ మోషన్ పోస్టర్? ఎలా అనిపించింది మీకు? ఎలా అనిపించింది? మరి సినిమా ఏప్రిల్ 27 చూడడానికి మీరు అందరు రెడీయా? ఎస్. ఓకే, సో మోషన్ పోస్టర్ ఆల్రెడీ చూసారని కొంతమంది అంటున్నారు, చూడలేదని కొంతమంది అంటున్నారు. కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ రెడీ మనం ఒకసారి ప్లే చేద్దాం. అండ్ యా, ఏంటి వస్తారండి, వాళ్ళందరూ వస్తారు ఇంకొంచెం సేపట్లో పైకి. వైష్ణవి చైతన్య వస్తుంది, ఆశీష్ వస్తారు, దిల్ రాజు గారు వస్తారు, శిరీష్ గారు వస్తారు, మన అందరి ఫేవరెట్ పిసి శ్రీరామ్ గారు కూడా వస్తారు. కాబట్టి ఇంకొంచెం సేపు వెయిట్ చేస్తే మిమ్మల్ని అందరినీ అడ్రస్ చేసి మాట్లాడతారు. అండ్ రేపేంటి? ఇంటర్నేషనల్. ఆ సెలబ్రేషన్స్ కూడా ఇంకొంచెం సేపట్లో ఇదే స్టేజ్ మీద స్పెషల్గా జరగబోతున్నాయి. కాబట్టి మీరు కొంచెం సేపు ఓపికతో ఉంటే మనం ఆ కార్యక్రమాలన్నీ కూడా చూసేద్దాం. మరి లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే టైటిల్ విన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఒకసారి మైక్ కిందకి పాస్ చేద్దామా? యా, ఆ మైక్ ఒకసారి పాస్ చేద్దాం కిందికి. ఓకే, ఆల్ రైట్, వస్తాం మీ దగ్గరికి. బట్ అంతకంటే ముందు మనం ఏం చేద్దామంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడ టీజర్ లాంచ్కి వచ్చేసాం. కాబట్టి ఫస్ట్ ఆశీష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి ఫర్ ద టీజర్ లాంచ్. అండ్ ఆయన వచ్చి ఆయన ఫేవరెట్ దివ్యావతితో మాట్లాడితే ఆవిడ టీజర్ని లాంచ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది కదా. ఆ కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది? గివ్ ఇట్ అప్ ఫర్ ఆశీష్ ప్లీజ్. హాయ్ ఎవ్రీబడి, అందరు బాగున్నారా? రెడీ? ఆల్ రైట్, యా, టీజర్ వస్తుంది ప్లీజ్ కొంచెం సేపు. బట్ బిఫోర్ దాట్ ప్రొడ్యూసర్స్ హర్షిత్ రెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. హన్షిత గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అనదర్ ప్రొడ్యూసర్ నాగా మల్లిడి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ డైరెక్టర్ అరుణ్ భీమవరపు గారిని కూడా సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మన బేబీ వైష్ణవి చైతన్యాన్ని కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాం విత్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ ఆర్ లెజెండరీ సినిమాటోగ్రఫర్, ఆయన ఇక్కడ ఇవాళ ఉండడం మనందరికీ చాలా చాలా సంతోషం. పిసి శ్రీరామ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. ఎన్నో అద్భుతమైన ఫిల్మ్స్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆయన అందించడం జరిగింది. ఆయన కెమెరా పట్టారంటేనే సినిమా సూపర్ డూపర్ హిట్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ సినిమా ఇంత చక్కగా ఏప్రిల్ 27 మనందరి ముందుకు రాబోతుందంటే దానికి కర్త కర్మ క్రియ మన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని హార్టీ వెల్కమ్ సార్. డేట్ గుర్తుంది కదా, లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఇస్ కమింగ్ అవుట్ ఆన్ ఏప్రిల్ 27. మరి మొన్ననే మోషన్ పోస్టర్ లాంచ్ అయింది. ఇప్పుడు మీ అందరితో కలిసి ఇక్కడ టీజర్ లాంచ్ కోసం మేమంతా సిద్ధమైపోయాం. సో అందరూ కలిసి టీజర్ లాంచ్ అంటే హాయ్ గురునానక్ ఇన్స్టిట్యూట్. సో యాక్చువల్ మొన్న మీ దగ్గర ఉన్న ఈవెంట్కి నేను రావాల్సింది, ఆ రోజు మిస్ అయ్యాను. ఆకాశం దాటి వస్తావా టీం వచ్చారు కదా ఆ రోజు. సో వచ్చిన తర్వాత మీ వాళ్ళు వీడియో పంపించారు నాకు. వీడియో చూసిన తర్వాత లేదు నాకు లవ్ మీ కూడా మీ కాలేజ్ మీ ఇన్స్టిట్యూట్లోనే లాంచ్ చేయాలని చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత షార్ట్ టైంలో మీరు మాకు ఇంత మంచి స్టూడెంట్స్ మధ్యలో ఈరోజు లవ్ మీ టీజర్ లాంచ్ చేయబోతున్నాం. వెరీ హ్యాపీ. అబ్బాయిలు మీకు ఎంతమంది దయ్యాలు తెలుసు? గర్ల్ ఫ్రెండ్సో సిస్టర్సో మదర్సో తిట్టుకుంటారు కదా దయ్యమా అని. అలాగే అమ్మాయిలకు అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? మీకు తక్కువే ఉన్నారా? ఓకే, ఈ లవ్ మీ ఇఫ్ యూ డేర్ నేను ప్రొడ్యూసర్ అయిన
కొత్తలో మీ అందరికీ తెలుసు ఆర్య సినిమా ద్వారా సుకుమార్ని ఇంట్రడ్యూస్ చేసి ఆ సినిమా నాకు సెకండ్ సినిమా ప్రొడ్యూసర్గా. అది ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయిందో ఈరోజు మా బన్నీ అండ్ సుకుమార్ ఆల్ ఇండియాలో పాన్ ఇండియా స్టార్స్ లాగా వెలుగుతున్నారు. సో ఆఫ్టర్ 20 years మళ్ళీ ఈ కథ నన్ను విన్నప్పుడు ఒక న్యూ ఏజ్ ఫిలిం, మీకు ఎస్పెషల్లీ యూత్కి చాలా కొత్త సినిమా. ఇప్పటి వరకు మీరు ఈ సినిమా చూశాక ఆ సినిమా లాగుందనో ఈ సినిమా లాగుందనో వంక పెట్టడానికి కూడా ఛాన్స్ లేకుండా అరుణ్ అండ్ నాగా వీళ్ళిద్దరు 2 సంవత్సరాలు నాతో ట్రావెల్ చేసి ఈ కథను ఓకే చేయించుకున్నారు. సో అరుణ్ డైరెక్టర్, నాగా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. సో మీ యూత్కి కావలసిన యూత్ తీసిన సినిమా ఇది. సో మీకు ఇప్పుడు టీజర్ ఫస్ట్ మీరే చూడబోతున్నారు. చూశాక మీకే అర్థమవుతుంది ఎంత న్యూ ఏజ్ ఫిలిం. అండ్ బాబు సైలెన్స్. అండ్ ఆశిష్ కూడా సెకండ్ ఫిలిం. రౌడీ బాయ్స్ తర్వాత వస్తున్న లవ్ మీ. రౌడీ బాయ్స్ నచ్చిందా? వావ్. సో ఇప్పుడు నిజమైన రియాక్షన్ తెలుస్తుంది. అప్పుడు కోవిడ్లో మాకేం తెలిసేది కాదు. రౌడీ బాయ్ వచ్చింది, ఆడింది, వెళ్ళిపోయింది. ఆశిష్కి సెకండ్ ఫిలిం. అలాగే బేబీకి కూడా సెకండ్ ఫిలిం. సో సెకండ్ ఫిలిం హర్షిత్ అండ్ అన్సితాకు బలగం తర్వాత సెకండ్ ఫిలిం. సో అరుణ్ అండ్ నాగా కూడా వాళ్ళిద్దరు కలిసి కాబట్టి అందరికీ నంబర్ 2 అనేది ఈ సినిమా ఇంపార్టెంట్. టీజర్ టైం అయింది. టీజర్ చూశాక నేను మీ దగ్గరకు వస్తాను. తీరారరా తీరారరా తీరారరా. ఏంది దయ్యంతో డేటింగ్ ఏంటి, దయ్యంతో రొమాన్స్ ఏంటి, ఒంటరి ఆడ దయ్యం అంట. ఒకతే ఉందని అబ్బాయి వెళ్ళిపోయాడంట అమ్మాయి దగ్గరికి, దయ్యం దగ్గరికి. ఏం చేస్తారో చూద్దాం. సో ఎలా ఉంది టీజర్? నేను ముందు చెప్పినట్టు ఏమైనా కొత్తగా అనిపించిందా? అమ్మ మీ సౌండ్ ఇస్తే కొంచెం ధైర్యంగా ఉంటాను, ఎక్కువ చెప్పేసానేమని భయం. అండ్ లెజెండరీ ఫోటోగ్రాఫర్, సినిమాటోగ్రాఫర్ పీసీ గారు. ఎప్పుడో గీతాంజలి ఆ సినిమాతో నేను పీసీ గారికి ఫ్యాన్ అయిపోయాను. ఈ స్క్రిప్ట్ చదివి ఆయన ఏదైనా ముందు స్క్రిప్ట్ ఇచ్చి స్క్రిప్ట్ నచ్చితేనే పీసీ గారు ఆ సినిమాకి వస్తారు. ఈ స్క్రిప్ట్ పీసీ గారితో చదివిపించి నాగా అరుణ్ పీసీ గారి దగ్గరికి వెళ్ళి ఈ సినిమాకి తెచ్చుకున్నారు. సార్, కెన్ యూ టెల్ ఫ్యూ వర్డ్స్? Seeing is believing. Please see it. It's meant only for 2K kids. Nobody else should see the film. Only 2K kids. We need all your blessings. 2K kids, you are going to rock in this film. Thank you. అంతే, ఎక్కువ మాట్లాడరు, ఓన్లీ సినిమాలో చూపిస్తారు వారు. అండ్ అరుణ్, న్యూ డెబ్యూ డైరెక్టర్. సో మీకోసం ఏం తీశాడో ఆయన చెప్తే బాగుంటుంది. అరుణ్ మాట్లాడాలి, నువ్వు దాటేయకూడదు. టీజర్ మాట్లాడింది చాలు, సినిమా ఎలాగో మాట్లాడతాడు. టీజర్ బాగుంటే సినిమా బాగున్నట్టే. అరే ఆగండ్రా. ఆల్రెడీ చాలా టెన్షన్గా ఉంది. వైషు హలో కాదు, వైష్ణవి లాస్ట్ మాట్లాడాలి, లేకుంటే మీరు డల్ అయిపోతారు. వైష్ణవే లాస్ట్. సరే సార్, ఐ కీప్ ఇట్ వెరీ షార్ట్. నా మూవీ మాట్లాడాలి నేను నాకన్నా అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అరే, ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు బ్యాక్లాగ్స్, ఒక 5-10 బ్యాక్లాగ్స్ పెట్టుకుని 4th ఇయర్లో బ్యాక్లాగ్స్ అన్నీ ఒకేసారి క్లియర్ చేసిన ఫీలింగ్ ఉంది. నేను ఇంజనీర్నే.
So come to theaters, watch the experience. Like as PC sir said, seeing is believing. Dayanto love enti, why not? All my stories I tag them as why not. So let's experience this in the movies. That's it. Sir, no sir. Sir, thank you guys. Thank you so much. Thank you for your love. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్, ఆల్ ద వెరీ బెస్ట్. మరి బలగం తర్వాత తన బలగంతో ఇవాళ ఇక్కడికి వచ్చేసారు హన్షిత టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. మామూలుగా ఎప్పుడు హీరోల్ని లాస్ట్కి మాట్లాడిస్తారు, ఇక్కడ మనకు ఓన్లీ లాస్ట్ కాబట్టి ముందు మీకోసం రౌడీ బాయ్ ఏం మాట్లాడతాడో సినిమా గురించి. హాయ్ గురునానక్ కాలేజ్, ఎలా ఉన్నారు? సో ఇట్లా వచ్చి క్రౌడ్తో మాట్లాడటం ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే రౌడీ బాయ్స్ రిలీజ్ అయినప్పుడు మాకు ఇలాంటి కాలేజెస్ ఏం లేవు. సో లవ్ మీ టీజర్కి ఇంత క్రేజీ రెస్పాన్స్ ఇచ్చింది ఫస్ట్ ఈ కాలేజ్ నుంచే స్టార్ట్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి ఇటు సైడ్ అంతా అబ్బాయిలు వైష్ణవి కోసమే వెయిట్ చేస్తున్నారని, అందుకే వైష్ణవికి లాస్ట్ ఇచ్చా. ఫస్ట్ వైష్ణవి మాట్లాడితే మీరు అందరూ అటు వెళ్ళిపోతారని భయం వేసి. సో చూసారుగా టీజర్ ఎలా ఉంది? సో ఈ సినిమాలో నేను దయ్యం అని తెలిసినాక ప్రేమించిన. మీరు మీ రియల్ లైఫ్లో ఎవరినైనా అట్లా ప్రేమించినారా? అంటే లేదా అంటే ప్రేమించినాక దయ్యాలని తెలిసిర్రా? అరే వాళ్ళు లవ్లో ఉన్నప్పుడు అమ్మాయిల మీద కోపం వస్తే వాళ్ళు దయ్యాల్లాగే కనిపిస్తారా వాళ్ళకి? నేను అయినా మీకే సపోర్ట్. ప్రేమ వచ్చినప్పుడేమో బేబీ బేబీ, కోపం వచ్చిన వాళ్ళు దయ్యం. వాళ్ళు దయ్యాలు కాదురా, దేవతలు, తెలుసుకోండి. సరే కాలేజ్ కాదు అందరికి అట్లా. ఈ మధ్య పెళ్ళైంది, వాడి వైఫ్ కరెక్ట్ వాడికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపించింది. మా వైఫ్ చెప్పింది ఎప్పుడైనా లేడీస్ ఫస్ట్, గర్ల్స్కి ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలని. సో ఫస్ట్ లేడీస్, ఎంతైనా మన బాయ్సే రా, మనమే ఫస్ట్. సో లవ్ మీ ఇఫ్ యూ డేర్. ఫస్ట్ అరుణ్ అండ్ నాగా, వీళ్ళిద్దరూ లేకపోతే ఈ స్క్రిప్ట్ ఎస్విసికి కానీ డిఆర్పికి కానీ వచ్చేది కాదు. దాని తర్వాత దిల్ రాజు గారు, మీకు తెలుసు ఆయన ఒక కొత్త స్క్రిప్ట్ వస్తే ఎంత ఎగ్జైట్ అవుతారో. అది కాలేజ్ వాళ్ళకి నచ్చుతుందంటే ఆయన ఫస్ట్ వస్తాడు. ఆయన కూడా యూతే, ఇప్పుడు యూత్ లాగానే ఫీల్ అయ్యి టీషర్ట్ ప్యాంటు జీన్స్ వేసుకొని నేను మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో లవ్ యూ ఇఫ్ మీ డేర్ పక్కా మన సినిమా. కాలేజ్ వాళ్ళు చూసి ఇదేంద్రా ఇట్లా ఇటు దయ్యాన్ని లవ్ చేస్తున్నాడు ఏంద్రా అనుకుంటారు మీరు చూసి. మీ అందరికీ నచ్చుద్దని ఆలోచిస్తున్నాను, మీ అందరికి కూడా నచ్చుద్దని ఆలోచిస్తున్నాను. అండ్ నెక్స్ట్ పీసీ శ్రీరామ్ సార్, అందరికీ పీసీ సార్ బేబీ వస్తుంది రా, 2 నిమిషాలు ఆగండి, డైరెక్ట్ అక్కడికి వస్తుంది. ఇప్పుడు మీతో ఇంటరాక్ట్ అవుద్ది బేబీ వచ్చి. సో PC sir, you are a gift to me and Vaishnavi. Thank you so much sir for accepting this movie. We are very blessed. Thank you sir. ఇంక ఇచ్చేస్తున్నా, ఆగండి, ఇస్తున్నా, అయిపోయింది. సరే పీసీ గారితో పాటు ఈ సినిమాకి కీరవాణి గారు సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్. కీరవాణి గారిని కూడా వీళ్ళు అరుణ్ అని నాగార్ని అడిగినప్పుడు మీకు ఏమైనా పిచ్చా ఉన్నాయా, బాహుబలిలు త్రిబులార్లు చేస్తున్న కీరవాణి గారు మీ సినిమా ఎందుకు చేస్తారని అన్నాను. సరే మాకు ఒక ఛాన్స్ ఇప్పియండి, మేము వెళ్ళి స్క్రిప్ట్ ఇస్తామని తీసుకెళ్ళి స్క్రిప్ట్ ఇచ్చి కీరవాణి గారిని తెచ్చుకొని, ఇప్పుడు మీరు చూశారు కదా, తారారరా తారారరా తారారరా, ఇది సాంగ్ నెక్స్ట్ రిలీజ్ కాబోతుంది. జస్ట్ మొన్న మోషన్ పోస్టర్లో అండ్ టీజర్లో ఆయన హమ్మింగ్ ఇచ్చారు. నెక్స్ట్ వీక్ ఈ సాంగ్ రిలీజ్ పోతుంది. ఈజ్ అ క్లాసిక్ సాంగ్, మీకు మామూలుగా నచ్చదు అమ్మాయిలకు అబ్బాయిలకు. అండ్ వైష్ణవి, ఇప్పుడు వైష్ణవి గురించి చెప్పాలంటే ఒక 1 minute స్టోరీ చెప్పాలి. ఇలా చెప్పాలిగా. సరే సినిమా అన్ని లాక్ అయినాయి, హీరోయిన్ ఫైనల్ అవ్వట్లా.
హీరోయిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఫిలిం. ఈ స్టోరీకి రకరకాలు అనుకుంటే వైష్ణవిని అప్రోచ్ అయ్యాం. అప్పటికే బేబీ సూపర్ డూపర్ హిట్ అయింది. వైష్ణవి ఎక్కడికెళ్ళి వస్తుంది? బట్ నేను ఫోన్ చేసి వైష్ణవిని ఒకటే రిక్వెస్ట్ చేశాను, చూడమ్మా నీ కెరియర్, నువ్వు ఈ స్క్రిప్ట్ విను ఫస్ట్, నీకు నచ్చితేనే ఈ సినిమాని యాక్సెప్ట్ చేయి. లేదు సార్ నేను ఆల్రెడీ బేబీ ప్రొడ్యూసర్స్కి 2 సినిమాలు సైన్ చేశాను, అది నా ప్రాబ్లం, నేను బేబీ ప్రొడ్యూసర్స్తో నేను మాట్లాడతాను, నువ్వు స్క్రిప్ట్ చదువు అన్నాను. ఫస్ట్ స్క్రిప్ట్ చదివి ఆ రోజు సైలెంట్ అయిపోయింది, రిప్లై లేదు 2-3 డేస్. మళ్ళీ తర్వాత నేను కాంటాక్ట్ చేస్తే సార్ నేను ఇంకొకసారి వినొచ్చా, నేను ఆఫీస్కి వచ్చి నేను స్క్రిప్ట్ చదువుతానంది. ఆఫీస్కి వచ్చి 4 అవర్స్ సీన్ టు సీన్ డీటెయిల్గా చదువుకొని నో చెప్పడానికి ఛాన్స్ లేక సార్ నేను ఈ సినిమా చేస్తానని చెప్పింది. థ్యాంక్ యూ వైష్ణవి. వాట్ ఎవర్ నువ్వు లేకుంటే ఈరోజు ఈ లవ్ మీని మేము ఇంత ఎంజాయ్ చేసేవాళ్ళం కాదు. బికాజ్ ఆఫ్ యూ రేపు మేమే కాదు ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఈ సినిమాను ఒప్పుకున్నందుకు. అండ్ నీకోసం వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు. Namaste, beautiful people. First of all, namaste to all the lecturers and principals. So, hi. Actually, నేను ఇక్కడికి సెకండ్ టైం వస్తున్నా. ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చినా గుర్తుందా ఎవరికైనా? ఓ గుర్తుంది అయితే. బేబీ సినిమాలో మీ కాలేజ్ అంతా చూసినారా? మేబీ ఈ కాలేజ్ నాకు మీ కాలేజ్ నాకు లక్కీ ఏమో. మేము బేబీ సినిమా ఇక్కడ షూట్ చేసినామా, బేబీ అంత పెద్ద హిట్ అయిపోయింది. ఇప్పుడు మీ అందరితో కూర్చొని మా లవ్ మీ ఇఫ్ యూ డేర్ టీజర్ లాంచ్ చేసినాం. దిస్ ఈజ్ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ. ఐఎమ్ సో హ్యాపీ. నాకు యాక్చువల్లీ మస్తు మాట్లాడాలని ఉంది కానీ మీరు అరుస్తుంటే ప్యాక్ అవుతుంది అవ్వ నాకు. సో ఇక్కడ అందరూ అబ్బాయిలకి ఫుల్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేరా? మస్తు హ్యాండ్సమ్గా అనిపిస్తున్నారు కదా, లేకపోవడం ఏంది? గర్ల్స్, హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ బాయ్ ఫ్రెండ్స్? Acha, you guys are scared because of lecturers are here, huh? So, love me if you dare. Teaser మీ అందరికి నచ్చిందా? Yes. లేదు అక్కడ ఏదో ఫైట్. ఏమైంది, అంత ఓకేనాడా? ఒక 3 minutes 4 minutes మాట్లాడుకుందామా? ఓకే, ఫస్ట్ నేను చెప్తా, తర్వాత మనం మాట్లాడుకుందాం. వాట్స్ ఇట్? సో ఓకే, ఐల్ స్టార్ట్ ఫ్రమ్ బేబీ. బేబీ మీరు అంత లవ్ చేసి, అంత సపోర్ట్ చేసి, అంత లవ్ చూపించినందుకు ఇవాళ డే నా సెకండ్ సినిమా ఇంత మంచి ప్రాజెక్ట్లో వర్క్ చేసే ఛాన్స్ నాకు వచ్చింది. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ, యువర్ లవ్, యువర్ సపోర్ట్ టు బేబీ. మేబీ అది లేకపోయి ఉంటే ఈ సినిమా నాకు వచ్చేది కాదేమో. ఇంత మంచి టెక్నీషియన్స్తోని, ఇంత పెద్ద ఫిలిం మేకర్స్తోని వర్క్ చేసే ఛాన్స్ నాకు వచ్చేది కాదేమో. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దాట్. ఇంకా లవ్ మీ ఇఫ్ యూ డేర్, ఇది స్కేరీ రొమాంటిక్ లవ్ స్టోరీ. సో ఇట్లాంటి స్టోరీ లైన్ నేను ఇప్పటిదాకా వినలే, ఇప్పటిదాకా చూడలే. ఇది ఒక యూనిక్ అండ్ డిఫరెంట్ లవ్ స్టోరీ. థియేటర్లో కూర్చున్నప్పుడు మీకు మస్తు జర్క్స్ వస్తాయి, మస్తు షాకింగ్ వాల్యూస్ ఉంటాయి.
ఒక డిఫరెంట్ వరల్డ్లోకి పోతారు మీరు, దట్ ఈస్ ఫర్ షూర్. ఇంకా ఐ కాంట్ వెయిట్ టు షో యూ గైజ్ వాట్ మ్యాజిక్ వీ హ్యావ్ క్రియేటెడ్. మా పీసీ శ్రీరామ్ సార్, కీరవాణి సార్, అవినాష్ కొల్లా సార్ ఒక బ్యూటిఫుల్ మ్యాజిక్ క్రియేట్ చేసినారు. అందులో మీకు కొంచెమే చూపించినాం మేము, మళ్ళీ టీజర్తో వస్తాము, సాంగ్స్తో వస్తాము. ఫైనలీ ఏప్రిల్ 27th రోజు సినిమాతోని ద హోల్ ప్యాకేజ్ ఆఫ్ మ్యాజిక్తోని మేము ముందుకు వస్తాము. సో ఎస్, ఇంకా మా అరుణ్ గారు, నాగా గారు, మా ప్రొడ్యూసర్స్ అందరూ ఫుల్లెస్ట్ ఇచ్చి ఇది ఒక కొత్త జానర్ క్రియేట్ చేయడానికి ట్రై చేసి శ్రీరామ. ఓకే గైస్, మనం మాట్లాడదాం. నాకు బాగా నేను రౌడీ బాయ్ సినిమా చేసినప్పుడు ఇంత క్రౌడ్ని చూడలే ఎప్పుడు. ఒక సెల్ఫీ ఇస్తారా? వైష్ణవితోటే అండ్ వెనక బెంచ్ పిల్లలు, గోడ మీద పిల్లలు ఏంటి సైలెంట్గా ఉన్నారు? అండ్ థ్యాంక్ యూ అవన్ ఫ్లెక్స్, వాళ్ళు కొత్త అవన్ ఫ్లెక్స్ వాళ్ళు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. అండ్ వాళ్ళు న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారు, షార్ట్ ఫిలిమ్స్ కానీ అదరి వాళ్ళు. సో వాళ్ళని నేను ఎంకరేజ్ చేయబోతున్నాను. యూత్లో మీకు టాలెంట్ ఉంటే వాళ్ళని మీరు అప్రోచ్ కండి, వాళ్ళు నన్ను అప్రోచ్ అవుతారు, కుమ్మేద్దాం. అండ్ ఫస్ట్ ఈవెంట్ ఇక్కడ మాది, ఫస్ట్ ఈవెంట్ ఇక్కడ చేసుకుంటున్నాము. మేము అనుకున్నట్టు రేపు సినిమా సూపర్ హిట్ అయితే నెక్స్ట్ సక్సెస్ మీట్ కేక్ ఇక్కడే కట్టింగ్, ఐ ప్రామిస్. అండ్ టీజర్ గురించి అడగటానికి నేనే మీ దగ్గరకు వస్తున్నాను. ఎవరి దగ్గరకు రావాలి మీరు డిసైడ్ చేసుకోండి. ఓ మై గాడ్, దిల్ రాజు గారు మీ దగ్గరకు వచ్చి మాట్లాడబోతున్నారు. టీజర్ మీకు ఎలా అనిపించిందని, మరి మైక్ ఎక్కడికి పాస్ అవుతుంది? దిల్ రాజు గారు ఎవరి దగ్గరికి వెళ్ళబోతున్నారు? ఓకే, సో గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి బొకేస్ ప్రెజెంట్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. రిక్వెస్టింగ్ దెమ్ టు జాయిన్ us on the dais to present the bouquets. To love me if you dare team. So Guru Nanak Institutions tarpuna they're presenting bouquets to love me if you dare. Cast and crew andaru kuda stage మీద ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ పీసీ శ్రీరామ్ గారికి బొకే ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పీసీ శ్రీరామ్ గారికి బొకే ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అండ్ అలానే హర్షిత్ గారికి, హన్షితాకి కూడా బొకే ప్రెజెంట్ చేస్తున్నారు. టీజర్ ఇంకోసారి చూద్దామా? పైనుంచి సౌండ్ రావట్లే. బ్యాక్ మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్లో చూడండి, రెడీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ బాయ్స్ అండ్ గర్ల్స్. నెక్స్ట్ సక్సెస్ మీట్ మళ్ళీ మీ దగ్గరే కలిసి వస్తున్నానయ్యా, వస్తున్నాగు ఏడికి రావాలా? మళ్ళీ ఏప్రిల్ 27 తర్వాత సినిమా రిలీజ్ తర్వాత ఫస్ట్ ఫంక్షన్ మీ దగ్గర చేసుకుంటాం. సో డెఫినెట్గా ఈ సినిమా యూత్కి పిచ్చిగా నచ్చుద్దని నమ్ముతున్నాం. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. ఓకే, పైరసీ అస్సలు చూడొద్దు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీరు సూపర్. ప్రతిసారి మేము గురునానక్ కాలేజ్కి వస్తాం, ఈ సినిమానే కాదు. ఎందుకంటే వైష్ణవి ఆల్రెడీ బేబీలో షూట్ చేసింది, ఆమె క్రేజ్ ఇప్పుడు మీకు తెలిసి ఎట్లుందో. కానీ నేను ఒక సినిమా చేసిన, నాకు ఈ సెకండ్ సినిమాకి ఫస్ట్ టైం మీరు ఇచ్చిన లవ్, మీ కాలేజ్ని ఎప్పుడూ మర్చిపోను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సందీప్ రెడ్డి వంగా తెలుసా? ఆయన కూడా 415కి ఆన్లైన్ లాంచ్ చేస్తున్నాడు. మీరు అందరు వెళ్ళి మళ్ళీ యూట్యూబ్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గురునానక్ కాలేజ్.
ఓకే ఏం కదా వదిలేమ్మా ఒక్క నిమిషం హలో అరవకుండా చెప్పాలి చెయ్యి. ఎలా ఉందమ్మా నీకు టీజర్ జెన్యున్ ఫీలింగ్ చెప్పు. సూపర్ ఏం సూపర్ ఏం నచ్చింది? స్టోరీ. స్టోరీ అర్థమైపోయిందా? yes ఏం అర్థమైంది స్టోరీ? ఇట్స్ ఏ హారర్ ఫిల్మ్. కాన్సెప్ట్ చాలా బాగుంది. ఓ గుడ్. టైటిల్ చాలా బాగుంది. లవ్ మీ ఇఫ్ యు డేర్. వావ్ కరెక్ట్ చెప్పు. లవ్ మీ ఇఫ్ యు డేర్. వావ్ అంటే ఇప్పటి నుంచి అమ్మాయిలు ఏం చెప్పాలి? ఎవరైనా అబ్బాయిలు ప్రపోజ్ చేస్తే నీకు ధైర్యం ఉందా, డేర్ ఉంటేనే లవ్ చెప్పు, అంతేనా? ఓకే. భయంగా ఉంది కొంచెం. నాతో మాట్లాడటానిక టీజర్ చూసి భయపడుతున్నావా? టీజర్ టీజర్ టీజర్లో అంత భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఫైనల్గా మంచి లవ్ స్టోరీ మీకు నచ్చింది. ఏ సౌండ్ మత్ కరో. ఓకే సూపర్ డూపర్ గా ఉంది. అసలు దయ్యంతో లవ్ ఏంటి సార్ అసలు? సరే వైష్ణవి బాగుందా, ఆశీష్ బాగున్నాడా? ఇద్దరు సూపర్ గా ఉన్నారు. వాళ్ళకంటే మీరు బాగున్నారు. ఓకే థ్యాంక్ యూ గర్ల్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వామ్మో దిల్ రాజు గారు వచ్చి మీ దగ్గర రియాక్షన్స్ తీసుకొని సెల్ఫీలు కూడా ఆఫర్ చేస్తూ వా 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 ఏమేం జరుగుతుంది వాళ్ళ గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ లో. మరి ఇప్పుడు రాజు గారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ అబ్బాయిలందరూ వెయిట్ చేస్తున్నారు మీకోసమే. అరే మీరు తోయకండి రా నాయనా, మీరు తోసిరనుకో ఏనుకోలు ముందు పడతారు. ఓకే ఎలా ఉంది మీకు టీజర్? సూపర్. అయ్యో మీరు తోస్తున్నారు, తోసుకోకండి. కాదు ప్లీజ్ దయచేసి మీరు అందరూ కూడా కోఆపరేట్ చేస్తేనే ఈవెంట్ చక్కగా ముందుకు వెళ్తుంది. సో రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు కైండ్లీ మెయింటైన్ సమ్ డిసిప్లిన్. స్టూడెంట్స్ అందరూ కూడా ప్లీజ్ దయచేసి కోఆపరేట్ చేయాలండి. సో దిల్ రాజు గారు వస్తున్నారు మీ దగ్గర మాట్లాడుతున్నారు టీజర్ గురించి. ఎలా ఉంది నీకు టీజర్? చాలా బాగుంది. ఏం నచ్చింది? స్టోరీ కొత్తగా. ఏంటి స్టోరీ? ఒక గోష్ని లవ్ చేయడం. మా టెంపుల్ బాగుందా? థ్యాంక్ యూ బాయ్. సూపర్. సినిమా థియేటర్లోకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు చెప్పింది వద్దయ్యా, ఒరిజినల్గా చెప్పు. ఆసమ్. ఆసమ్ సూపర్. సినిమాలో వైష్ణవినేనా దయ్యం? ఆహా ఇక నీకు చెప్తారు లేవయ్యా, నీకు తెలియదు కదా, చూడాలా. ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు సినిమాలో, సర్ప్రైజ్ అది. సినిమా చూస్తే అర్థమవుతుంది. నాని వేణు అప్డేట్ ఎప్పుడు? నాని వేణు వెళ్దండి అప్డేట్. ఫైనల్ అయింది, వెళ్ళమ్మా వస్తుంది. స్టేజ్ దగ్గర ప్లీజ్ దయచేసి అందరు క్లియర్ చేయాలండి. స్టేజ్ దగ్గర నుంచి క్లియర్ చేయండి అందరూ. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజ్ గారు. ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ టు కైండ్లీ సెటిల్ డౌన్ హియర్. అండ్ ఇక్కడి నుంచి విమెన్స్ డే సెలబ్రేషన్స్ ని మనం ముందుకు తీసుకువెళ్దాం. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు క్లియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డయస్ అండి. ఇక్కడ ఎవ్వరు కూడా ఫొటోస్ కోసం ముందుకు రావద్దు, ఇంకా చాలా ప్రోగ్రామ్ ఉంది. సో వి రిక్వెస్ట్ యువర్ సపోర్ట్. ఇంకా చాలా ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి విమెన్స్ డే సెలబ్రేషన్స్ ముందుకు వెళ్తాయి. మీరు అందరూ ముందుకు వస్తే వీళ్ళు లేచి వెళ్ళిపోతారండి ప్లీజ్. సో అందరూ కూడా ఇక్కడ ఫ్రంట్ ఆఫ్ ద స్టేజ్ క్లియర్ చేస్తే ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ ముందుకు తీసుకువెళ్దాం. యా సో టేక్ ఇట్ ఫార్వర్డ్ ఫర్ ద విమెన్స్ డే సెలబ్రేషన్స్. Thank you, ma'am. Each year on March 8th, the world marks International Women's Day to renew a collective commitment in order to achieve gender equality. International Women's Day is one of my favorite holidays of the year. It is a chance to recognize all those incredible and strong women in our lives who inspire and motivate us. It is a time to reflect the significant progress that the mankind has made for women's rights
over years an opportunity to pay tribute to all the remarkable women who have paved the way. But most importantly, it is a day to think about all the women and girls around the world who still face adversity and every day have to struggle for basic rights. Women have played pivotal roles in shaping our societies, economies, and cultures, often in the face of adversity and discrimination, from advocating for women's rights and equality to breaking barriers in the field traditionally dominating by men. Women have demonstrated resilience, strength, and unwavering determination. Yet, despite the strides they have made, there is so much work to be done. Gender disparities persist in various aspects of life, including education, employment, healthcare, representation in leadership positions. We must continue to challenge societal norms, dismantle systematic barriers, and empower women and girls to reach and full potential. For me, International Women's Day serves as an important reminder of how much work is yet to be done. And it is left for the fight of gender equality. Empowering women, empowering humanity. Picture it. Now, I request our Honorable CSE HOD, Ms. Geeta Tripathi ma'am, onto the stage. I repeat, Ms. Geeta Tripathi ma'am, please come I on the dais. repeat, Ms. Geeta Tripathi ma'am, please come onto the dais. Now, we welcome these amazing women who are joining us today to celebrate International Women's Day and involve themselves in the cake cutting ceremony. Thank you very much. All right, so requesting Hanshita Garu to join us on the dais andi. So Love Me ane cinemani manandar munduku teesకొస్తున్నటువంటి ప్రొడ్యూసర్ అండ్ అలానే మనందరి ఫేవరెట్ వైష్ణవి చైతన్యాన్ని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ ద ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్. సో మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి నాయిస్ చేస్తే ఈ సెలబ్రేషన్స్ ఇక్కడి నుంచి ఇంకా చక్కగా ముందుకు వెళ్తాయి. సో రిక్వెస్టింగ్ దిస్ వండర్ఫుల్ ఉమెన్ టు జాయిన్ us on the dais please. Now requesting Hanshita Garu and Vaishnavi Garu to cut the cake and రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. బట్ అందులో భాగంగానే ఇవాళ గురునానక్ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చేసాం కాబట్టి all the lovely ladies on the dais are cutting the cake and celebrating. ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోతుంది సెలబ్రేషన్స్ అన్నీ కూడాను. So girls, make some noise. It's our day. Make some noise. Happy Women's Day to all the women out there. రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? సరే, ఇందాక ఒక అబ్బాయి అడిగాడు, చాలామంది సోషల్ మీడియాలో కూడా అడుగుతున్నారు, సార్ మాకు ఏదైనా అప్డేట్ ఇవ్వండి అని. మన రామ్ చరణ్ గారి బర్త్డే ఉందిగా ఈ మంత్. సో ఆ రోజు మీకోసము గేమ్ చేంజర్ నుంచి కాంటెంట్ రాబోతుంది. ఓకే. అండ్ విజయ్ దేవరకొండ గారితో మేము ఫ్యామిలీ స్టార్ సినిమా తీస్తున్నాము. సో ఆల్రెడీ దానికి సంబంధించిన సాంగ్, గ్లిమ్స్, టీజర్ వచ్చింది. ఏప్రిల్ 5th ఆ మూవీ కూడా రాబోతుంది. సో విజయ్ దేవరకొండ గారి కోసం కూడా ఓ వేసుకోండి. సో విజయ్కి ఇప్పుడు ఇది వీడియో పంపిస్తాను, షూట్లో ఉన్నాడు. థ్యాంక్ యూ.
సో దిల్ రాజు గారు ప్లీజ్ మీ స్టేజ్ మీదే ఉండాలి. అండ్ ఆశీష్ గారిని అరుణ్ గారిని కూడా మళ్ళీ జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ అ స్మాల్ ఫెలిసిటేషన్ ఫ్రమ్ గురు నానక్ ఇన్స్టిట్యూషన్స్. సో ఒక చిన్న ఫెలిసిటేషన్ అండి ఫ్రమ్ గురు నానక్ ఇన్స్టిట్యూషన్స్. అరుణ్ గారు అండ్ ఆశీష్ గారు కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. So today's event is organized by Avonflix for the first time. Events loki adugu petti ivala Guru Nanak institutions lo wala journey start chesaru. Many congratulations Avonflix. Ika meedata chala events cheyali. Congratulations and all the very best. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. అండ్ ఇప్పుడు ఆశీష్ రెడ్డి గారికి ఒక చిరు సత్కారం ఫ్రమ్ గురు నానక్ ఇన్స్టిట్యూషన్స్. సో లవ్ మీ ఇఫ్ యూ డేర్ April 27th మన ముందుకు రాబోతుంది. ఆల్రెడీ రౌడీ బాయ్స్తో మనందరినీ ఎంటర్టైన్ చేసిన ఆశీష్ నెక్స్ట్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ తో కూడా అంతే ఎంటర్టైన్మెంట్ మనందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రమ్ గురు నానక్ ఇన్స్టిట్యూషన్స్. సో నెక్స్ట్ మొమెంటోని వైష్ణవి చైతన్య గారికి ప్రెజెంట్ చేస్తున్నారు ఫ్రమ్ గురు నానక్ ఇన్స్టిట్యూషన్స్. మరి బేబీ సినిమాకి ఇక్కడికి వచ్చి షూట్ చేసిన మెమరీస్ అని ఇంతకుముందు ఆవిడ మనతో పంచుకున్నారు. మరి ఇప్పుడు ఫస్ట్ టీజర్ లాంచ్కి ఇక్కడికి విచ్చేసి మనందరితో మాట్లాడి ఇవాళ ఈవెంట్ ఇంకా స్పెషల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవి. ఓకే, ఇప్పుడు హన్షిత గారికి ఒక చిన్న ఫెలిసిటేషన్ అండి. సో రిక్వెస్టింగ్ హన్షిత గారు టు జాయిన్ us here on the dais. And next director of this film Arun garu తన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇక్కడికి వస్తున్నారు. ఆల్రెడీ 3 novels రాశారని చెప్పి దిల్ రాజు గారు లాస్ట్ టైం చెప్పడం జరిగింది. మరి ఆయనకి కూడా ఒక చిన్న ఫెలిసిటేషన్. Requesting Arun garu to join us here for the felicitation and director Arun garu please. Oka chinna felicitation from Guru Nanak Institutions. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుసుకుందాం. సీ యూ. Thank you so much to the team of Love Me If You Dare. గుర్తుంది కదా డేట్ April 27th మన ముందుకు రాబోతుంది. We thank the entire cast and crew of Love Me If You Dare for joining us here and making these celebrations even more special. దాంతో పాటు ఇవాళ Women's Day celebrations కూడా మీ అందరితో కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. Once again, today's event is organized by Avonflix. Wishing them all the very best and Guru Nanak Institution students అందరికీ కూడా all the very best and thank you so much for receiving us so well. Thank you. Thank you very much, madam. So we are very thankful to the entire team of Love Me, and now there is after this there is a DJ. So your pending demand will be fulfilled today. Enjoy. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh.
I request Geeta ma'am to felicitate Vidya ma'am. She's really beautiful, I felt that. A big round of applause for the Vindhya ma'am. సో అవన్ ఫ్లిక్స్ నుంచి కమల్ చోప్రా గారిని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సో గురు నానక్ ఇన్స్టిట్యూషన్స్ తరపున దిస్ అ స్మాల్ ప్రెజెంట్ ఆఫ్ బొకే, అది కమల్ గారికి ప్రెజెంట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కండక్టింగ్ దిస్ ఈవెంట్ వెరీ వెరీ వెల్. అండ్ ఇది మీ మొట్టమొదటి ఈవెంట్ అండ్ ఇక్కడి నుంచి చాలా అడుగులు మీరు ముందుకు వేయాలని చెప్పి మేమంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. Hi dear, I am the CEO and founder of Avanflix. Thank you so much. Thank you sir for giving the beautiful opportunity for being me here. See, Avanflix is like a production house. Meelo everyone we have student clubs across Telangana and Andhra. We are the largest student run clubs. Everykaithe manaki passion towards acting, directing, editing, photography, dancing, songs unnayo, we are there to produce you. Kalamidi, Velamadi. Across South, we are going to produce on the platform of YouTube. Thank you so much. Please do subscribe to Avanflix on YouTube. Encourage us. Thank you. We'll meet you soon. Thank you very much. Thanks to Avanflix for giving us this opportunity. Thank you very much, sir. And now, DJ for you. Let's rock the please floor. Start the DJ. Start the DJ.